హలో ప్రతిమ గారు. హలో అండి. ప్రతిమ గారు, ఓసిడి అంటే ఏంటి? అది పెద్ద జబ్బా? లేకపోతే ఓసిడి అనేది అదొక ప్రాబ్లమా? లేకపోతే ఓసిడి అనేది అదొక బిహేవియరా? అది ఒక పెద్ద జబ్బు అనొచ్చు. అది ఒక బిహేవియర్. అంటే ఈ జబ్బు ఉండడం మూలాన అలా బిహేవ్ చేయొచ్చు. సో ఓకే. ఓసిడి అంటే ఫుల్ ఫామ్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. హ్మ్. అది తెలుసుకునే ముందు దర్ 2 టైప్స్ ఆఫ్ ఓసిడి. వన్ ఇస్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఒకటి, ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ ఒకటి ఉంటుంది. ఓకే. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. జనాల్లో జనరలీ మనం ఏదైనా కొంచెం క్లీనింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ చేస్తున్నా, ఏంట్రా నీకు ఓసిడి ఉందా? హ్మ్. మనం తుడిచిందే తుడుస్తున్నావు, ఇట్లా చూసి అలా చూసి ఎందుకు అంత తుడుస్తున్నావు, అంత శుభ్రత ఎందుకు నీకు అని అడుగుతాం. అంటే ఇప్పుడు అదేదో మామూలు పదంలాగా అయిపోయింది. హ్మ్. కానీ దానికి చాలా డీపర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్రెయిన్తో సంబంధించింది అనమాట. సో హ్మ్. అదొక డిసీజ్. ఇప్పుడు చాలా మందిలో ఓసిడి అని అంటే ఏంటంటే ఇది యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూవే. ఏదైనా ఫ్యూచర్ ఎక్కువ ఆలోచించుకుంటూ, లేకపోతే ఒక థాట్ మీద ఒక దేని మీద అయినా సరే ఒక కంప్లీట్గా అబ్సెసివ్గా ఉంటాం అనమాట. థాట్ ప్రాసెస్ వచ్చిందంటే కంటిన్యూస్గా అదే ఆలోచిస్తూ ఉంటాం. రోజంతా మనది అదే గడిచిపోతుంది, అంటే ఒక టాస్క్ అయ్యేంత వరకు. సో వీళ్ళలో ఏంటంటే కొంచెం పర్ఫెక్షనిస్ట్ ట్రేట్స్ ఒకటి కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి శుభ్రత ఎక్కువగా అనమాట, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇంకేంటంటే ఇప్పుడు మనం కరోనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ముందు ఇంటర్వ్యూలో. హ్మ్. అలా ఏంటంటే ప్రతిదీ కంటామినేట్ అయిపోతుందేమో, ఇది ముట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, వీడి తుమ్మితే వీడి పక్కన ఉంటే నాకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, హ్మ్. అంటే ప్రతిదీ ఆ థాట్ ప్రాసెస్లో వెళ్తుంటారు జనరల్గా ఓసిడి ఉన్నవాళ్ళు. అండ్ ఇంకేంటి, దేవుడు భక్తి ఎక్కువగా చూపించేయడం అనమాట. ఇంకా ప్రార్థనలు చేసేయడం, ఇది చేయడం, అది చేయడం. ఎందుకంటే దేవుడు మనం దండిస్తాడు, శిక్షిస్తాడు, లేకపోతే మనం తప్పులు చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది అన్న హ్మ్. థాట్ ప్రాసెస్లో అవును. చాలా మందికి ఉంటుంది. చాలా మందికి ఉంటుంది అది. అలాగా వైలెంట్ థాట్స్ రావడం, హ్మ్. అంటే ఏదో చంపిన ఇమేజెస్ రావడం, లేకపోతే నేను ఎవరినైనా చంపుతానేమో, నేను ఎవరినైనా హానిపరుస్తానేమో, వాళ్ళకి అలాంటి వాళ్ళు థాట్స్ ఊహించుకోవడం. వాళ్ళకి వాళ్ళు ఊహించుకుంటూ ఓకే. ఉంటారు ఓకే. అనమాట. ఆ! అట్లాగా. అలాగే పర్ఫెక్షనిస్ట్‌కి అన్ని సర్దుతూ అన్ని కరెక్ట్‌గా అదే టైంకి అయిపోవాలంతే ఆ పని. హ్మ్. అది అవ్వకపోతే వీడు తట్టుకోలేడు. హ్మ్. ఇదంతా ఓసిడి. వీళ్ళు ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని అంటే ఎప్పుడు చేతులు కడుక్కుంటూనే ఉంటారు. ప్రతి 5 నిమిషాలకెళ్ళి చేతులు కడుక్కోవటం. ఇలాంటివన్నీ రోగాలు ఉంటాయి. లేదా మనం ఏదన్నా పని చేసొస్తే మళ్ళీ దాన్ని వెళ్ళి చెక్ చేయడం. మనం చూస్తూనే ఉంటాం. తాళం వేసిన తర్వాత కూడా నేను తాళం వేసానా లేదా? నేను తాళం వేసానా లేదా? అమ్మో మేడం! ఈ ప్రాబ్లమ్ నాకు కూడా ఉంది. నేనొకసారి లాకర్ గాని, ఏమన్నా బీరువా కానీ ఏమన్నా లాక్ చేస్తే కొంచెం బెడ్‌రూమ్ నుంచి బయటికెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని వెళ్తా. అంటే నాకు కూడా ఓసీడీయేనా? అంటే మీరు ఒకసారి 2 సార్లు చేస్తే కాదు, ప్రతిదాకా మీరు అదే చేస్తున్నారు. ఊరికే చేయను. ఓన్లీ ఫర్ వన్ టైమ్. ఓన్లీ వన్ టైమ్. ఇంకొకసారి మనకు అనుమానం వచ్చి వెళ్ళటం వేరు, అదే అనుమానం పెట్టుకొని మనం పచ్చాలు వెళ్ళడం వేరు. లేదు. అంటే జనరల్ గా హౌస్ వైఫ్స్ కి కొన్ని రీచెక్ చేసుకునే పనులు ఉంటాయి. రీచెక్ చేసుకుని గ్యాస్ అది సిలిండర్ నార్మల్. దగ్గర కట్టేసామా లేదా అని పడుకునే ముందు, అది నార్మల్. అది ఫ్రిడ్జ్ డోర్స్ అంతా సరిగ్గా లాక్ అయ్యాయా లేదా, అండ్ లైట్ స్విచెస్ అన్ని కట్టేసామా లేదా, ఇలాంటివన్నీ జనరల్ గా అంటే చేస్తుంటాం. అది ఎప్పుడో అప్పుడు మనము చేసి ఉండకపోవచ్చు. సో అది మన మెమరీలో ఉండిపోయింది. అవును. సో అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇది అలా కాదు, ఇది మెమరీ దాంట్లోనే తినేస్తుంది అనమాట. వాంటెడ్లీ వెళ్ళి చెక్ అదే ఇల్లు ఎలా శుభ్రంగా ఉన్నా ఏ కొంచెం డస్ట్ కనబడినా ఈ గ్లాస్ తీసి నేను ఇటు పెట్టానంటే మళ్ళీ ఆ గ్లాస్ అట్టే పెట్టాలి. ఓకే. అంతా మళ్ళీ అక్కడ నుంచి కొంచెం మరక రాకూడదు, మళ్ళీ అక్కడంతా శుభ్రం అయిపోతుంది. దీన్ని మొన్నటిదాకా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పర్ఫెక్ట్ గా ఉండడం అని చెప్పారు. కాదా ఇది ఓసిడి? అంటే కొన్ని సిమ్టమ్స్ అలా కంటిన్యూస్ రిపిటేటివ్ థాట్, అది మనకి ఏంటంటే డైలీ రొటీన్ కూడా మనని హ్యాంపర్ చేసే లెవెల్లో వెళ్ళిపోతాయి అనమాట. అంటే మనం మామూలుగా నడుచుకునే రొటీన్ కూడా ఎక్కడొక్కడ ఆగిపోతుంది. అంటే అది ఇన్కన్వీనియన్స్ కాజ్ అవుతుంది. దీని మూలాన కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే ఒకసారి ఏదైనా పని జరగకపోతే మనం అది తట్టుకోలేము. సో అలాగే రిలేషన్షిప్ ఇష్యూలో అస్తమానం నెగిటివ్ థాట్స్ రావడం, ఒకళ్ళ మీద, వాడి ప్రవర్తన మీద కానీ, వాడి బిహేవియర్ మాటల మీద కానీ, ఇలా కంటిన్యూస్గా ప్రాబ్లం ఉంచుకుని ఆ నెగిటివ్ థాట్స్ ఎక్కువ పైలప్ చేసుకుంటూ ఉంటారనమాట ఓసిడి ఉన్నప్పుడు. సో అదొక రేంజ్ అయితే, ఓసిపిడి అనేది పర్సనాలిటీ, ఇది కంప్లీట్గా పర్సనాలిటీ డిజార్డర్. అంటే మనిషి ఒకటి వీళ్ళలో క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, ఒకటి చాలా డామినెంట్గా ఉంటారు. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటో చెప్పనమ్మా, ఓసిపిడి వాళ్ళది చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు. పాపం ఇంత ఈ గ్లాస్ అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడం ఇలాంటివన్నీ పనులే కదా. సో దే ఆర్ డెఫినెట్లీ హార్డ్ వర్కర్స్.
వాళ్ళు ఓసిడి వాళ్ళు ఒక రేంజ్ అంటే వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఒక స్పెసిఫిక్ థాట్ మీద అబ్సెషన్ ఉంటుంది. వీళ్ళకి అలా కాదు, పర్సనాలిటీ మొత్తం డిఫెక్ట్ ఉండడంతో చాలా మటుకు పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు లైక్ డామినేషన్ ఉంటారు, డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉంటారు, ప్రతి విషయాన్ని కొంచెం లేజీగా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఏది చేయరు, అంత లేజీ థింగ్స్ అనమాట, ఏది పెట్టుకోరు. అంటే పర్ఫెక్షనిస్ట్ ట్రేట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే రేప్ చేద్దాం పోస్ట్పోన్మెంట్ ఎక్కువ. రిలేషన్షిప్ బాగుండదమ్మా వీళ్ళది, ఎందుకంటే ఏదో ఒకటి నచ్చకపోవటం, ఆ మనిషిలో ఆ క్వాలిటీస్ అనేది నచ్చకపోవటం, ఒకదాన్ని వాళ్ళు అనుకున్నారు అని అంటే ఆ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్కి వెళ్ళిపోయి వాళ్ళ మనిషి తత్వం అర్థం చేసుకోకుండా వీళ్ళు కొంచెం లోపల ఇన్కన్వీనియంట్ గా చూపిస్తూ ఉంటారు. సో వీళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడూనూ హ్యాంపర్ అవుతూనే ఉంటాయి లైఫ్ లో. సో హ్యాపీగా ఉండలేరు వాళ్ళు ఆ రిలేషన్షిప్ తో. ఒకసారి డివోర్స్ అయిపోతుంది వాళ్ళకి. ఈ కాన్స్టెంట్ ఇది తట్టుకోలేక కూడా కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అనేసి. అంటే వాళ్ళు అన్నిట్లోనూ పర్ఫెక్ట్ ఉన్నారని వాళ్ళు అనుకుంటారు, కానీ లోపల ఉన్నది వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. వాళ్ళు చూడండి ఏం చేస్తారనంటే, నేను చాలా ఎదిగిపోవాలి, నేను ఇందో పెద్ద హై పొజిషన్కి వెళ్ళిపోవాలి అన్న కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే వాళ్ళని డామినేట్ చేసి వేరే వాళ్ళు వాళ్ళని అంటే కించపరుస్తున్నారు అన్న ఒక బిలీవ్ ఉంటుంది. సో దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే నాకు పవర్ కావాలి, సో నేను ఆ పొజిషన్కి ఎదగాలన్న డ్రీమ్స్ లో బతుకుతూ ఉంటారన్నమాట. డ్రీమ్స్ లో బ్రతికితే కుదరదు కదా, ఆ పొజిషన్ కి రావాలంటే కష్టపడాలి. సో అది మళ్ళీ వాళ్ళకి చాలా మటుకు చెప్తున్నాను కదా, ఆబ్సెసివ్ థింగ్స్ మూలన డే డ్రీమింగ్ అనేసి, ఫ్రస్ట్రేషన్స్ అనేది, యాంగర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు అంటే ఒక మనిషి ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు పొరపాటున మన బెస్ట్ ఫ్రెండ్కి కానివ్వండి, వీళ్ళకి కానివ్వండి మెసేజ్ పెట్టామని అనుకోండి, మెసేజ్ పెట్టి వాళ్ళు తిప్పి మనకి పెట్టలేదు అనుకోండి, వీడి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనంటే, ఇది నన్ను అవమానపరుస్తుందా, ఇది నాకు మెసేజ్ మళ్ళీ పెట్టదా, దీనికి అంత పని ఉంది అంటే నన్ను మర్చిపోయిందా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అని అంటాము, కొంతమంది కావాల్సుకొని కొంతమందికి అలా ఫీలింగ్ ఉంటుంది, మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టిన తర్వాత ఒక కాల్ చేస్తారు, లేకపోతే వాళ్ళు పొరపాటున ఏదైనా ఎత్తకపోవటం. చాలా మంది ఈ కిడ్స్కి ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ చూడండి, వాడు నాకు మెసేజ్ చేయలేదు, వాడు నన్ను వదిలేశాడు, వాడిని గోస్ట్ చేస్తున్నాడు, వాడు నాకు ఏదైనా రీజన్ ఏముంది, కానీ వీడికి వచ్చే థాట్స్ ఏంటంటే అన్కంట్రోలబుల్ నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, అన్కంట్రోలబుల్ నెగటివ్ థాట్స్. అలా వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ మనలో ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి. సో దాన్ని ఓసిడి అంటారు. సో ప్రతి దాన్ని మనం కొంచెం క్లీన్ చేస్తున్నాం అంటే ఒరే నీకు ఓసిడి ఉందా అని అనుకోవడం కాదు. ఓసిడి అన్నది నిజంగా ఒక పెద్ద డిసీజ్. అండ్ ఈ ఓసిడి జనరల్గా ఉంటే దట్స్ ఓకే, క్యూరబుల్. మనము ఈ ఏమంటారు కౌన్సిలింగ్ ఇచ్చి అలా ఇచ్చి క్యూర్ చేసుకోవచ్చు, అండ్ మనం క్రమేయంగా మనం తగ్గించుకోవచ్చు. ఓసిపిడి ఉంటే మాత్రం ఇది లైఫ్ లాంగ్ డిఫెక్ట్. వాడు క్యూర్ అయితే అవ్వడు, కానీ అట్లీస్ట్ సైకో ఎడ్యుకేషన్ ఇచ్చి వాడు నార్మలైజ్ చేయడానికి మాత్రం ప్రయత్నించవచ్చు. ఇన్ని రోజులు ఓసిడి అంటే నేను ఏదో చెత్త చెదారం కనబడితే దాన్ని క్లీన్ చేస్తేనే ఓసిడినేమో అనుకున్నాను. బట్ మనిషిలో ఉన్న మలినాల్ని కూడా క్లీన్ చేసుకోకపోతే అది ఓసిడి కింద డైవర్ట్ అవుతుంది. కరెక్ట్, అది కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి దీంట్లో ఫ్యామిలీ హిస్టరీ అయి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి రీజన్ ఏమి ఉండదు ఇలా వచ్చేందుకు. ఫ్యామిలీ హిస్టరీ, వాతావరణం. ఇప్పుడు మొన్న కరోనాలో చాలా మంది, ఇది శానిటైజర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఆ మూలాన్ని కూడా చాలా మంది ఇప్పుడు అలా తయారయ్యారు. సో ఒక ప్రాక్టీస్, ఒక బ్రెయిన్ కి అలా ఇచ్చాము అంటే అది హ్యాబిట్ కింద మారిందంటే బిహేవియర్స్ కూడా అలాగే. బట్ నెగటివ్ థాట్స్ అనేది నిజంగానే మనల్ని లోపల కాల్ చేసేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన వాతావరణం, పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణం, మనతో మాట్లాడిన వాతావరణం అన్ని ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్ గా మనకు అదే బ్రెయిన్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అలాగే ఉంటాం. సో నెగటివ్ థాట్స్ వస్తాయి. సో ప్రాబ్లం. సూపర్ ప్రతిమ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.